ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే ఇలా మొదలైన శ్రీమద్భగవద్గీతలో నేటి ఎపిసోడ్లో మనం చూస్తున్నాం. అధ్యాయము 1 శ్లోకం 2. శ్లోకం సంజయ ఉవాచ దృష్ట్వా తు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్. సంజయుడు పలికాడు, ఓ రాజా, పాండవులచే శ్రేణిబద్ధంగా ఏర్పాటు చేయబడిన సైన్యాన్ని చూసిన దుర్యోధనుడు తన గురువు ద్రోణాచార్యుని దగ్గరకు వెళ్లి ఈ క్రింది మాటలు పలికాడు. వ్యాఖ్యాత భావం. ఈ శ్లోకం ఎంతో తాత్విక అర్థాన్ని కలిగి ఉంది. ధృతరాష్ట్రుడు అంధుడు, కేవలం శారీరకంగా కాదు, ఆయనకు ధర్మబోధ కూడా కనబడదు. అతనికి తెలిసి ఉన్నా తన కుమారులు ధర్మ మార్గంలో లేరని గ్రహించి ఉండి కూడా వాళ్ళ వైఖరిని అంగీకరించడానికి సిద్ధమయ్యాడు. ఇక్కడ సంజయుడి పాత్ర గొప్పది. ఆయన కేవలం దర్శించిన దృశ్యాలను మాత్రమే చెబడు. ఆయన ధృతరాష్ట్రుని హృదయాన్ని, అతని భయాన్ని, ఆశలను చదివి చెబుతున్నాడు. పాండవుల సైన్యాన్ని చూసి దుర్యోధనుడు భయపడతాడు. వీధుల్లో అహంకారంతో తిరిగే రాజకుమారుడు ఇప్పుడు తన అసలు భయాన్ని ద్రోణుని దగ్గర వ్యక్తం చేయాల్సి వస్తుంది. ఇది ఒక్క యుద్ధం కాదు, ఇది ధర్మం వర్సెస్ అధర్మం మధ్య జరిగే అంతర్ముఖ సంభాషణ. ఇది మనలో జరిగే భయాల గురించి కూడా. ఒక్కసారి మనం నిజాన్ని ఎదుర్కొన్నప్పుడు మన ఈగో, మన దాపరికాలన్నీ జారిపోతాయి. ఈరోజు మనం చూసినది ఒక యోధుడు తన భయాన్ని దాచేందుకు చేసే ప్రయత్నం. మరుసటి ఎపిసోడ్లో దుర్యోధనుడు తన గురువుతో ఏం చెప్పాడు, ఆ మాటల వెనుక దాగిన రహస్యమేమిటి? గీతా లోతుల్లోకి మన ప్రయాణం కొనసాగుతుంది. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, ధర్మపథంలో చేరండి. శ్రీకృష్ణార్పణమస్తు.